ఓ లెటర్. ఇలా సి లాగా రాసేయండి. సి లాగా రాసేసి దీని పక్క నుంచే ఇలా పెద్దగా కరువు తిప్పుతూ దీన్ని కనెక్ట్ చేయండి. చూడండి, దీనికి కనెక్ట్ చేయాలి. సో సి లాగా రాస్తూ దీని పక్క నుంచే రావాలి. లేదు అంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. ఇలా కాదు, ఖచ్చితంగా ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. సో ఇది డెకరేషన్ పార్ట్, ఓ లెటర్. సో మళ్ళొక్కసారి ఓ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళొక్కసారి చక్కగా ఇలా రాయండి. దీని పక్క నుంచే, ఈ కరువు పెట్టంగా దీని పక్క నుంచే వెళ్ళాలి. దీని పక్క నుంచే పైకి వెళ్తూ రావాలి. సో లెటర్ మనకి ఓవెల్ షేప్ వచ్చేలాగా రాయాలి. అంతేకాని బాడీ పెద్దగా ఉంటే మళ్ళీ చూడడానికి అంతగా బాగుండదు. నెక్స్ట్ సేమ్ అలాగే ఓ సి లాగా రాయండి. పక్క నుంచి వెళ్తే పెద్దగా కరువు తిప్పుతూ స్టాండింగ్ లైన్. చూడండి, ఇక్కడ దీనికి టచ్ అవ్వాలి, ఈ ఎక్సైట్ లైన్ కి టచ్ అవ్వాలి. సో ఇక్కడ కరువు తిప్పుతూ ఎగ్జిట్. చూడండి, ఇక్కడ కరువు తిప్పుతూ ఎగ్జిట్ పెట్టాలి. ఓ క్యూ లెటర్స్ అనేవి ఒకే ఫ్యామిలీకి చెందినవి అనమాట. ఇవి రెండు కూడా ఒకే షేప్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఓ క్యూ లెటర్స్ ఒక ఫ్యామిలీ లెటర్స్. సో జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్స్ ని ఇలాగే రాయాలి. డెకరేషన్ పార్ట్, ఇది ఓకి డెకరేషన్. ఇది కనపడాలి, ఇది కనపడకుండా రాయకూడదు. మళ్ళీ ఇది కనపడకుండా రాయకూడదు. సో మనకి సి లాగా రాస్తూ పైన ఈ విధంగా వచ్చేలాగా రాస్తేనే లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది. కర్సివ్ కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి లెటర్ కి డెకరేట్ చేస్తూ రాయాలి. ఓ క్యూ లెటర్స్ ని జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్స్ ని ఇలాగే రాయాలి. నెక్స్ట్ లెటర్ అప్పర్ టు మిడిల్ స్లాంట్ లైన్. చిన్నగా కరువు తిప్పుతూ మళ్ళీ స్లాంట్. చూడండి, ఇక్కడ మాత్రమే 2 లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రమే 2 లైన్స్. పైన చూడండి ఒక్క లైనే. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తూ పెద్దగా బాడీ తిప్పుతూ రాయండి. పీ లెటర్. చూడండి, అప్పర్ టు మిడిల్ స్లాంట్ రాసి సన్నగా లూప్ పెడితే ఇలా టచ్ చేయాలి. కింద మాత్రమే 2 లైన్స్, పైన మనకి సింగిల్ లైన్ వస్తుంది. సో దీని మీద పైకి వెళ్తూ బాడీ అనేది పెద్దగా పెట్టి రాయాలి. సో చాలా మంది పీ రాయాలంటే ఇలా రాస్తుంటారు. ఇలా రాయకూడదు. ఎప్పుడైతే లెటర్ స్లాంట్ గా రాస్తామో చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా జస్ట్ స్లాంట్ రాసి హైట్ రాస్తే చూడడానికి అందంగా కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా అనేది రాయకూడదు. సో నెక్స్ట్ లెటర్ ఆర్ లెటర్. సేమ్ పీ షేప్ బేస్ చేసుకొని అప్పర్ టు మిడిల్ స్లాంట్ లైన్, సన్నగా లూప్ పెడుతూ మళ్ళీ స్లాంట్, దీని మీద పైకి వెళ్తూ పెద్దగా కరువు పెట్టండి, మళ్ళీ స్లాంట్, కరువుతో ఎగ్జిట్. చూడండి, కరువుతో ఎగ్జిట్. సేమ్ అప్పర్ టు మిడిల్ స్లాంట్, సన్నగా లూప్ పెడుతూ స్లాంట్, దీని మీద పైకి వెళ్తూ బాడీ పెద్దగా, మళ్ళీ స్లాంట్. సో కరువుతో ఎగ్జిట్, ఆర్ లెటర్. నెక్స్ట్ లెటర్ అప్పర్ టు మిడిల్ స్లాంట్ లైన్, సన్నగా లూప్ పెడుతూ మళ్ళీ స్లాంట్. సో దీని మీద వెళ్తూ పెద్దగా బాడీ పెట్టండి. సో ఇంకొక బాడీ రాయండి. పిఆర్బి అనే లెటర్స్ ఒకే ఫ్యామిలీకి చెందింది. ఒక్క లెటర్ వస్తే చాలండి, ఆ లెటర్ లోని రిమైనింగ్ లెటర్స్ అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో జోన్ లో రాసే విధానం ఇది. ఈ రోజు క్లాస్ ఇది. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ లెటర్స్ నేర్చుకుందాం.